పులిహార బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అబ్బా, చూద్దాం ఎంత మందికి ఇష్టమో పులిహార అంటే. నేను కామెంట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు చెప్పింది మాకు అర్థం అవ్వాలి కదా. పులిహార బ్యాచ్ అంటే పులిహార కలిపే బ్యాచా పులిహార తినే బ్యాచా అంటారా? పులిహార కలిపే బ్యాచ్ ఏం కాదండి బాబు, పులిహార ఇష్టంగా తినే బ్యాచ్ గురించే అడుగుతున్నా. మీకు చెప్పలేదు కదా, మొన్న నేను ఊరెళ్ళానండి. ఊరెళ్ళినప్పుడు అక్కడ నిమ్మకాయ తోటలు ఉంటాయి కదా, తెచ్చుకున్నాను కొన్ని నిమ్మకాయలు. మా ఊళ్ళో ఎవరు నిమ్మకాయలు కొనరండి, అక్కడే ఉంటాయి కాబట్టి తెచ్చేసుకుంటారు. ఇక్కడ మాకు దొరకవు. సమ్మర్ కదండి, మజ్జిగ చేసి అందులో లెమన్ పిండుకొని తాగుదాము అని మార్కెట్ కి వెళ్ళాను నిమ్మకాయలు తెచ్చుకోవడానికి. ఒక్క నిమ్మకాయ అంట 7 రూపాయలంట. నా ప్రాణం ఉసూరు మంది, కొనాలనిపించలేదు కానీ తప్పక తెచ్చుకున్నా ఒకటి. మొన్నేమో ఒకటి 7 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నా, ఇప్పుడేమో బేసిన్ నిండా నిమ్మకాయలు ఉన్నాయి. ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి అబ్బా. ఆ నిమ్మకాయలు చూడంగానే ఫాస్ట్ గా పులిహోర చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అక్క సరే గానీ చేసేదాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు కదా, మరి కొంచెమే చేసావు, ఎవరు ముక్కులో పెడతావు అక్క అంటారా? ఎవరి ముక్కులోకి కాదండి, అది నా ముక్కులోకే. ఎవరికన్నా పెట్టే పని అయితే కొంచెం ఎక్కువ చేసేదాన్ని కదా. ఈ రోజు మా ఆయన ఫాస్టింగ్ ఉంటారండి, నా ఒక్కదాని కోసమే పొద్దున మధ్యాహ్నం ఇదే తింటా. పులిహోర అయితే చాలా బాగా కుదిరింది. వీడియోస్ కోసం ఇంత కష్టపడుతున్నాను కదా, మీరు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.